పయనం న్యూస్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. జాతీయ వినియోగదారుల దినోత్సవం 2025 జిల్లా స్థాయి వేడుకలు శ్రీ సత్యసాయి జిల్లా 24/12/2025 మంగళవారం జిల్లా కలెక్టర్ గారి సమావేశ మందిరంలో జరిగినది. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీ మౌర్య భరద్వాజ్ గారు, కన్జ్యూమర్ కోర్ కమిటీ జిల్లా అధ్యక్షులు సురేష్ కుమార్ గారు, డిఎస్ఓ వంశీ కృష్ణారెడ్డి గారు, డిఈఓ కిష్టప్ప గారు, ఫుడ్ ఇన్స్పెక్టర్ గణేష్ గారు, జిఎస్టీ శ్రీనివాసులు గారు, కొలతలు తూనికలు ఆఫీసర్ శివశంకర్ గారు, ఏఎస్ఓ సింధు గారు, అదేవిధంగా కన్జ్యూమర్ కోర్ కమిటీ నాయకులు నారాయణమ్మ గారు, నారాయణ రెడ్డి గారు తదితరులు ముఖ్యులు పాల్గొనడం జరిగినది. కన్జ్యూమర్ ప్రొటెక్షన్ ఫోరమ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా చాలా మంచి వర్క్ చేస్తున్నారు. జిల్లాలోని స్కూల్స్లో కన్జ్యూమర్ క్లబ్స్ కండక్ట్ చేయడము, పిల్లలకి అవగాహన కల్పించడము, ఇవన్నీ ఇంకా అన్ని లెవెల్స్లో కూడా ఈ కార్యక్రమాలు అనేది మనము ముందుకు తీసుకెళ్ళాలి. అలాగే మన డిఫరెంట్ డిపార్ట్మెంట్స్, సివిల్ సప్లైస్ సంబంధించి లీగల్ మెట్రాలజీ కానీ, లేకపోతే మన డిస్ట్రిక్ట్ సప్లైస్ ఆఫీస్ కానీ, సో వీళ్ళు కూడా ఏంటంటే టైం టు టైం మనము కొన్ని రకమైన ఇలాగ ఈరోజు ఈ కాంప్లైంట్ ఇచ్చారు లీగల్ మెట్రాలజీ వాళ్ళు. సో అలాగే మనము ప్రతి రేషన్ షాప్స్కి వెళ్ళినప్పుడు ఏం చెక్ చేసుకోవాలి, అలాగే పెట్రోల్ బంక్స్కి వెళ్ళినప్పుడు మనకి చాలా కంప్లైంట్స్ వస్తుంటాయి. పెట్రోల్ బంక్కి వెళ్ళినప్పుడు అక్కడ పెట్రోల్ క్వాలిటీ కరెక్ట్గా లేదు, ఆర్ మీటర్ రీడింగ్ కరెక్ట్గా లేదు, వాళ్ళు 1 లీటర్ అని వేస్తారు కానీ అంత పడదు, మనకి 900 ml 800 ml పడుతుంది పెట్రోల్. సో ఈ రకమైన కంప్లైంట్స్ వచ్చినప్పుడు మనం ఎంత వేగంగా స్పందిస్తున్నాం అనేది కూడా ముఖ్యము. సో డిస్ట్రిక్ట్ సప్లైస్ ఆఫీస్ సైడ్ నుంచి, లీగల్ మెట్రాలజీ సైడ్ నుంచి కూడా ఈ ఆస్పెక్ట్స్ మీద స్ట్రాంగ్ గా దృష్టి పెట్టాలి. కన్జ్యూమర్ రైట్స్ ప్రొటెక్ట్ చేయడానికి ఒక రెగ్యులేటరీ డిపార్ట్మెంట్ కింద మనము ది బెస్ట్ వీ కెన్ డూ ఇస్ ఎన్ఫోర్స్మెంట్ పరంగా రెగ్యులర్ గా ఇన్స్పెక్షన్స్ జరుగుతూ ఉండాలి. అండ్ ఏదైనా కంప్లైంట్స్ వచ్చినప్పుడు దాని మీద యాక్షన్ అనేది ఫాస్ట్ గా ఉండాలి. ఇప్పుడు ఈరోజు కన్జ్యూమర్ ప్రొటెక్షన్ కన్వీనర్ గారు ఒక సెట్ ఆఫ్ ఇష్యూస్ అనేవి రైజ్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించి అట్లీస్ట్ నెక్స్ట్ మీటింగ్ కల్లా ఏదో ఒక యాక్షన్ అనేది మనం తీసుకోగలిగితే వాళ్ళకు కూడా మరిన్ని ఇష్యూలు మన దృష్టికి తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే ప్రతి మీటింగ్ లో కూడా చెప్తారు, మనం వింటాము, పడిపోతాము. అండ్ సో ఏదో సంవత్సరానికి ఒకసారి మనము డిస్కస్ చేసుకుని తర్వాత వెళ్ళిపోయి మన పనులు మనం చేసుకున్నట్టయితే దీనికి ఒక అర్థం లేదు. సో ఏంటంటే ఇది కంటిన్యూస్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. లాస్ట్ టైం మనం కన్జ్యూమర్ ప్రొటెక్షన్ మీటింగ్ అనేది మనం కండక్ట్ చేసాము ఇక్కడ. ఆ రోజు కూడా మనకి ఫోరం మెంబర్స్ మల్టిపుల్ ఇష్యూస్ మన దృష్టికి తీసుకొచ్చారు. ఎస్పెషల్లీ ఇక్కడ హోటల్స్ లో ఫుడ్ క్వాలిటీ పరంగా కానీ, యాజ్ వెల్ యాజ్ చాలా ఇష్యూస్ తీసుకొచ్చారు.